అండ్ నిజంగా ఒక కొత్త లుక్లో మాత్రం పరిచయం అవుతున్నారు. అండ్ ఈ లుక్ గురించి అయితే ఆల్రెడీ స్టార్టింగ్లో మాట్లాడుతున్నాం. అసలు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, రియాక్షన్ ఏంటి, వితికా గారి రియాక్షన్ ఏంటి లుక్ చూడగానే? ఫస్ట్ షాక్ అయ్యింది. అంటే లుక్ చేస్తున్నామని తెలుసు, ఎలాగేంటి కలర్ వేసినా అని తెలుసు, కానీ మరి ఇంత వైల్డ్గా ఉంటుందని తెలియదు తనకి. సో తను చూసిన తర్వాత ఫస్ట్ షాక్ అయింది. అండ్ బేసిక్లీ ఇది చాలా పెద్ద ప్రాసెస్. అంటే ఈ హెయిర్ నాకు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఫస్ట్ టైం 9 hours పట్టింది, అండ్ ప్రమోషన్స్కి ఒక 7 hours పట్టింది వేయడానికి. కొంచెం ఫాస్ట్గా చేశారు ఎందుకంటే ఫస్ట్ టైంకి ఇది అని. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టాటూ కూడా, ఈ ఒక స్నేక్ ఒక టాటూ ఒకటి ఉంది. సో డైలీ దాన్ని కూడా ఒక 35-40 minutes పడుతుంది అది చేయడానికి. వెంకీ అనే అతను ఈ టాటూ చేశాడు. సో వితికా ఇదంతా చూడంగానే ఫస్ట్ టైం అయితే ఫస్ట్ షాక్ అయింది. బట్ ఆఫ్టర్ తను సినిమా చూసింది వితికా. సో సినిమా చూసిన తర్వాత షీ వాజ్ అసలు తన కంట్లో చిన్న అలా నీళ్లు కూడా ఉన్నాయి. సో షీ లవ్ ద ఫిల్మ్. అండ్ యూజువల్గా తను అంత టక్మని చెప్పదు కూడా బాగుంది అని, బట్ షీ లవ్ దిస్ ఫిల్మ్ అండ్ షీ లవ్ మై క్యారెక్టరైజేషన్ ఆల్సో ఇన్ ద మూవీ. ఓకే. సో ఒక వీడియో కూడా చేసింది బేసిక్గా. అంటే ఇప్పుడు నేను ఒక వరుణ్ సందేశ్ ఎలా ఉన్నాడు, యాండీగా ఎలా మారాడు అని ఒక వ్లాగ్ చేసింది తన యూట్యూబ్కి. సో అది రిలీజ్కి ఒక ఫ్యూ డేస్ ముందర చేస్తానని తను కూడా మొత్తం కంప్లీట్ సపోర్ట్ ఇచ్చింది నాకు. బిఫోర్ ఆఫ్టర్ లాగా పెట్టుకోవచ్చు. ఏంటంటే హర్ష గారు యాండీ క్యారెక్టర్ ఆయన అప్పుడప్పుడు యాండీ లాగా రియాక్ట్ అవుతారు ఇంట్లో కూడా అలాగే ఉన్నారు, అలా రియాక్ట్ అవుతున్నారంట. అంటే ఆయన అటు లోపల తీసుకెళ్ళిపోయారు క్యారెక్టర్ని. అప్పుడప్పుడు వరుణ్ గారు కాకుండా యాండీ లాగా రియాక్ట్ అవుతున్నారంట. వితికా గారు మొన్న వెళ్ళాను కదా వీడియో టైంలో చెప్పారు, ఏంటండి ఈ క్యారెక్టర్ మీరు, ఆయన బాగా తీసేసుకున్నారు లోపలికి. ఈ సినిమాలో వరుణ్ బ్రో కూడా వరుణ్ సందేశ్ బ్రో లాగా ఉండరు, యాండీ లాగా కనబడతారు. సేమ్ ఆ క్యారెక్టరేషన్ నాకు ప్రీమియం చూసినా కదా బ్రో, క్రేజీ వచ్చింది బ్రో మీ క్యారెక్టరేషన్. అసలు క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు. నేను చూస్తా అంటే అసలు ఏంది ఇది, ఎంత అసలు డిఫరెంట్ క్యారెక్టరేషన్. మీరు చూస్తే అర్థమవుతుంది, చెప్తే ఇంకా ఇదే అవుతుంది, కానీ మీరు చెప్తూ ఉంటేనే ఆ ఫీలింగ్ అనేది అర్థమవుతుంది. దానికి ఒక సినిమా అంతా ఎత్తైతే దాని బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం, సార్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూర్చోబెట్టేస్తాడు బ్రో. అసలు లేవ బుద్ధేవదు, అప్పుడే అయిపోయింది ఫస్ట్ హాఫ్ అనిపిస్తుంది. అంటే క్రేజీ ఉంటుంది బ్రో. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టరేషన్ బ్రో. ఈ అన్ని సినిమాలోకి ఎత్తు ఈ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. తనకైతే మీరు ప్రీమియర్ యూజ్ చేసి మాకైతే మంచి పాయింట్స్ అనేది కూడా ఇస్తూ ఉన్నారు. అదే యాంటీ క్యారెక్టరేషన్ మ్యాడ్ ఉంటుంది. నార్మల్గా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చెయ్యాలంటే ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. మరి అలాంటి అంటే దీనికి గురించి ఏమన్నా హోంవర్క్ అలాంటిది చేశారా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ లవ్ ఛాలెంజెస్. నాకు ఛాలెంజింగ్గా ఉంటే నేను ఫస్ట్ రెడీ ఉంటాను చేయడానికి. ఎందుకంటే ఐ ఫీల్ దట్ నాకు పర్సనల్గా ఒక యాక్టర్గా అలా ఉంటేనే మనం ఇప్పుడు సెట్కి వెళ్ళినప్పుడు ఒక కిక్ వస్తుంది. అది ఫస్ట్ ఓకే నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు డైరెక్టర్ గారు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయించబోతున్నారు, ఎలా చేయించబోతున్నారు అనే ఒక క్యూరియాసిటీ ఫ్యాక్టర్ బిల్డ్ అయిందంటే ఆటోమేటిక్గా ఆ చుట్టుపక్కల ఉన్న అంబియన్స్ సెట్ మొత్తం కూడా ఆ ఎనర్జీ అనేది క్యారీ అవుతుంది. అండ్ హోంవర్క్ అనేది ఫర్ దిస్ క్యారెక్టర్ బేసిక్గా ఏంటంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు మిక్స్ చేసి మాట్లాడతాడు యాండీ. సో దానికి నాకేంటంటే ఈ ఇంగ్లీష్ అలా మిక్స్ చేసి మాట్లాడడం నాకు బేసిక్గా డబ్బింగ్ కానివ్వండి, డిక్షన్కి కానివ్వండి, నాకు కొంచెం అది ఈజీ అయిపోయింది. అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా ఏంటంటే కేర్ ఫ్రీ ఉంటాడు క్యాండిడేట్, వెరీ చిల్డ్ అవుట్ లేడ్ బ్యాక్ ఉంటాడు. సో దానికి కూడా ఏంటంటే బేసిక్లీ నా బాడీ లాంగ్వేజ్కి ఆయనకి అనిపించింది నేను సింక్ అవుతా అని క్యారెక్టర్కి. సో మెయిన్ మాకు ఎక్కడంటే ఈ లుక్ డిజైన్ చేయడానికి మాకు టైం పట్టింది బేసిక్గా. అండ్ లుక్ డిజైన్ అయిన తర్వాత ఆయనకి కొన్ని చూపించాను. నేను సెట్కి వెళ్ళగానే మేము అనుకున్నాం ఇట్లా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది. సో ఒక మీటర్ ఒకటి అనుకున్నాం. ఇంకా ఆ మీటర్ పట్టుకుని ఇంకా అందులోకి ఇంకా డే 1 తర్వాత నుంచి ఇంకా క్యారెక్టర్లోకి ఎలా ఉంటాడో యాండీ అందులోకి వెళ్ళిపోయాము అన్నమాట. యాక్చువల్గా రెండు విషయాలండి. ఫస్ట్ వచ్చేసి కాస్టింగ్. సో కాస్ట్ అనుకున్నప్పుడు వరుణ్ సందేశ్ గారు ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతారు అనుకోవడం ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే దెర్ ఆర్ సమ్ ఇంట్రికేట్ ప్రిపరేషన్ అండి హ్యావ్ డన్. అది నేను షార్ట్ చెప్పను కానీ ముక్కు పొడుగు షార్ట్ మీరు అలా ఇట్లా అదేంటంటే నేను సినిమా చూసినప్పుడు సార్ మీరు అలా చేయడం నాకు నచ్చిందంటే మీరు గమనించారు, దానికి ఇలా ఆలోచించి ఇలా చేశారని చెప్పారు అనమాట. సో ప్రతి ఒక్క షార్ట్ వెనకాల ఆయన చాలా ప్రిపేర్ అయ్యారు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ బిహైండ్ ఇట్ వితౌట్ మై నాలెడ్జ్ ఆల్సో. ఓకే. అండ్ ఇది ఒక థ్రిల్లర్ స్టోరీ. సో ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ అంటే ట్రూ ఈవెంట్స్ నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యి ఏమైనా రాసుకున్నారా లేకపోతే ఎలా? దర్ ఇస్ అ కాంటెంపరీ ఇష్యూ అండి దట్ వీఆర్ ట్రైంగ్ టు పోర్ట్రే హియర్. ఓకే. ఒక కాంటెంపరీ ఇష్యూ తీసుకున్నాం, సోషల్ ఇష్యూ అండర్ కరెంట్గా అదే దాని మీదే వెళ్తూ ఉంటుంది. బట్ అది
అది ఏం చెప్పరు ఇప్పుడు అంటే ఇప్పుడు రాబట్టుకోవడమే కదా నా పని. అది ఇంకా అది ఇంపాసిబుల్ అండి. ఓకే, ఏంటి థ్రిల్ మిస్ అయితే మీరు సినిమా చూడరు, ఆ పాయింట్ తెలిస్తే ఇంక వేస్ట్. ఆగస్ట్ 2nd రోజు అయితే నేను వెళ్ళిపోయి ఖచ్చితంగా చూసేస్తాను. చూడాలి. ఏంటంటే అలా ఉందన్నమాట అన్ని పాజిటివ్ వైబ్స్ కానీ. అంటే ఇది యాక్చువల్లీ థియేటర్ ఫిల్మ్, Theatre థ్రిల్ ఫిల్మ్ అంటే థియేటర్ కంపల్సరీ రావాలి. ఆ అంబియన్స్, ఆ మ్యూజిక్ అయితే క్రేజీ ఉంటుంది బ్రో. నేను చెప్తున్నా, నీకు హాంట్ చేస్తుంది ఆ మ్యూజిక్ చూడంగా. అసలు నేను ఎక్స్పెక్ట్ ముందుగా చెప్పారు మ్యూజిక్ అదిరిపోతానని. నేను మామూలుగా అనుకున్నా. ప్రీమియర్ చూశాక, ప్రీమియర్ కూడా నేను చిన్న థియేటర్లో చూసాను, అది పెద్ద థియేటర్ చూస్తే వేరే లెవెల్ ఉంటుంది బ్రో. అండ్ నాకు ఒకటి చెప్పండి, అంటే ఇన్ని రకాలుగా చెప్తూ ఉన్నారు, అండ్ సింగిల్గా కూర్చొని చూస్తే ఏమైనా భయపట్టిస్తారా? ఖచ్చితంగా గాయస్ గుర్తెట్టుకోండి, సింగిల్గా మాత్రం వెళ్ళకండి. అదే ఇక్కడ ముందర కండిషన్ స్టార్ మార్క్ అప్లై. సింగిల్గా వెళ్ళచ్చు, ఎందుకంటే చుట్టుపక్కల మనుషులు ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు సార్. సింగిల్గా అంటే ఆ సింగిల్ కాదు సార్, ఈవెన్ మనుషులు ఉన్నా కూడా ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో భయం వేస్తుంది. అంటే నాకేసింది. కొంతమంది ఫియర్లెస్ ఉంటారు, హారర్ సినిమా అలా చూసేస్తారు, కానీ నేను అట్లా కాదు. అంటే చేసినా కూడా మనం ఫీల్ అయినామంటే ఇంకా ఆడియన్స్ అదే 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 బట్ వన్స్ అగైన్ అదే అంటున్నా కదా, హారర్ సినిమా అయితే కాదు, హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. అది అసలు నాకు తెలిసి కూడా నేను ఇంకా వితిక అయితే లిటరలీ ఫస్ట్ హాఫ్లో ఒక 3 సందర్భాల్లో ఇలా చూసి ఇట్లా పట్టేసుకున్నాను. ఒకసారి ఇంకోసారి ఇట్లా అనేసుకుంది. సో కొన్ని అయితే మంచి థ్రిల్ ఇచ్చే మూమెంట్స్, చిల్స్ ఇచ్చే మూమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి సినిమాలో. యా. అండ్ ఇంకొకటి ఈ మూవీ గురించి నేను నార్మల్గా సోర్సెస్ ప్రకారం వినింది ఏంటంటే, ఎక్కడ ఒక చిన్న అనవసరమైన సీన్ అనేది కూడా లేదు, మన ఎడ్జ్ ఆఫ్ ద సీట్లోనే స్టార్టింగ్ నుంచే కూర్చోబెడుతుంది అని చెప్పేసి అంటే విన్నాను. ఇస్ ఇట్ ట్రూ? ద డ్యూరేషన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ 100 minutes అండి, ఫస్ట్ పాయింట్. Okay. సో 100 minutesలో మీకు ఎక్కడ బోర్ కొట్టదు. సో ఎక్కడ బోర్ కొట్టింది ఆల్రెడీ వైల్ రైటింగ్ ఇట్ వీ హ్యావ్ డిలీటెడ్ ఇట్. అండ్ ఎడిటింగ్లో కూడా మేక్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ వెరీ పేసీగా ఉంటుంది అనుకోవడం అండి. యా, యూ డోంట్ ఆ ల్యాగ్ అనేది అనిపించదు. చాలా క్రిస్ప్ ఉంది, క్రిస్ప్, చాలా టైట్. అసలు మీకు అలా వెళ్తూ ఉంటుంది, క్రేజ్ ఉంటుంది. మీరు ఇందాక అన్నారు ఏంటంటే అసలు మూవీ స్టార్ట్ అయ్యి అప్పుడే అయిపోయిందా అన్న ఆ థ్రిల్ అంటే అనిపిస్తుంది. థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటారు బ్రో, కానీ అంటే ఫేజీగా ఉంటుంది కదా మొత్తం. మొత్తం ఆ మ్యూజిక్ కానీ ఫస్ట్ హాఫ్ అప్పుడే మళ్ళీ కూర్చోవాలిరా, అలా మళ్ళీ రిటర్న్ రావాలి, ఇక వెళ్ళిపోకూడదు అన్నట్టు ఉండదు. మా ఫ్రెండ్స్ కూడా చూస్తూ ఉన్నారు. ఇంటర్వెల్ పడి బ్రో ఏంటి అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయిందంటే నేను తనతో అన్నా, బ్రో ఇంకా కొంచెం టైం ఉంటే మీరే అంటారు ల్యాగ్ అంటారు, ఇలా ఫాస్ట్గా అయిపోతే ఇట్లా లేదు బ్రో అసలు ఇంత ఫాస్ట్గా అయిపోయింది అసలు అంటే. అప్పుడు ఈయన అందరికీ ఒకటే మాట చెప్పారు, సెకండ్ హాఫ్ చూడండి మీరు అన్నారు. సో సెకండ్ హాఫ్ ఇంకా థ్రిల్లింగ్గా భయపెట్టేలాగా ఉంది అన్నమాట. ఓకే, సెకండ్ హాఫ్ ఇట్స్ యాండీస్ గేమ్ అంతే. ఓకే, యాండీస్ గేమ్. యా, సెకండ్ హాఫ్ ఆడేసుకుంటాడు మొత్తం అంతే. అందరినీ.